కీర్తనలు 95 1 నుంచి 11 వరకు. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుము, మన రక్షణ వృత్తమును బట్టి సంతోషగానము చేయుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమ్యాగాధ స్థలముల ఆయన చేతిలో ఉన్నవి. పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది. ఆయన కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. రండి నమస్కారము చేసి సాగిలపడదు. గొర్రెలను వధించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన మేలు అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు పస్కా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనొద్దు. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు 40 ఏండ్ల కాలము ఆ ధర్మ వారి వలన నేను విసికి వారి హృదయము తప్పిపోవు. ప్రజలు వారు మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నన్ను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి పోయే సాక్షి పాట గురించి వాళ్ళకి కరోనా వచ్చింది. కూర్చోండి. శ్వాస తీసుకోవట్లేదు. తీసుకోవాలి వాడుతున్నా ఇంకా తగ్గట్లేదు. తీర్చలేకపోతుంది. ఏం నిన్నో తక్కువస్తుంది. తండ్రి మంచిగా సాక్షి చెప్పుకున్న ప్రారంభిస్తున్నాను. తల్లి తండ్రి కూడా నా తల్లి తండ్రి ప్రార్థించండి. వాటికి మంచిగా అక్కడే వాటిలో ప్రార్థించాలి. అందరం మీ కుడి వేస్తాను అన్న అడిగానంత ముందు సీన్ కూడా రమ్య వాళ్ళ గురించి ప్రార్థన చేయమని అడిగాడు. అయితే నేను ప్రార్థన మీద ఎప్పుడు ప్రార్థన చేయలేదు, కానీ ఇట్లా విషయం అని చెప్పలా. అమ్మాయి కూడా ప్రార్థన చేయి డాడీ అని చెప్పి సీన్ చెప్పాడు. సర్లే అయ్యా నేను ప్రార్థన చేస్తాను, మీ కుడి వేస్తాను చెప్పాను. వెళ్ళుకొని ప్రార్థించాడు. అందరు చేయి ప్రభు ఒక్కొక్కటి నిన్నే మేము నమ్మాం, నీ మీదే మేము ఆధారపడి నీ వైపే మేము చూస్తున్నాం ప్రభు అని దయచేసి అందరు ఒక్క నిమిషం ఆ బిడ్డ కూడా ప్రార్థించి ప్రార్థన అందరూ ఒక నిమిషం చేయండి. Praise the Lord. Praise the Lord. Yes. Daddy మీకు వందనాలు. అందరు వెరీ గుడ్. అందరు చేయండి. Praise the Lord. Praise the Lord. Praise the Lord.
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా సర్వోన్నతుడా, బిడ్డల చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. మీరు బలపరిచినందుకు వందనాలు ప్రభువా. మీరు స్వస్థపరిచినందుకు వందనాలు. బిడ్డలు మీ సన్నిధిలో మీ సాక్షిగా నిలబెట్టుకున్నందుకు వందనాలు. సహాయం చేయండి, కనికరించండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కూర్చోండి. గమనించండి, మీకు ఏదైనా ప్రార్థన అంశం ఉంటే అమ్మగారు కానీ నాకు కానీ చెప్పండి. ఎందుకంటే ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది కనుక ఆ ప్రార్థన అంశాల్లో పెట్టి మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. ఆరాధన చేద్దాం. మీ నాయకుడు రైతులు పాటలు పాడాలనుకున్న వాళ్ళు దైవం అరుణోదయం. ఆరాధించదనయ్యా అరుణోదయమున. మళ్ళా ఆరాధించడం అంటే ఆశ తీర. ఎలాగా ఆశ తీర. ఈ స్తుతి ఆరాధన చేసేటప్పుడు దయచేసి మనము యేసు ప్రభుల వారు శిలవత పద్ధతి, శిలువ మీద ఆయన మన కొరకు ప్రాణాలు అర్పించటము, మేకులు పట్టడం మనకు అనిపిస్తాం. శిలువ మీద ఎవరు కళ్ళు మూసుకుంటేనే వాళ్ళకి, అంటే స్తుతి ఆరాధనలోకి మనం విలీనమైపోవాలి. స్తుతి ఆరాధన మీదే మన మనస్సు ఉండాలి. స్తుతి ఆరాధన మీదే మన హృదయం ఉండాలి, మన ఆలోచన ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి. అప్పుడే మనము స్తుతి ఆరాధన చేద్దాం. అప్పుడే మనము స్తుతి ఆరాధనలోకి వెళ్ళిపోతాం. అందరూ కళ్ళు మూసుకోండి దయచేసి. ఎవరు కళ్ళు తెరవద్దు దయచేసి. ఎవరు కళ్ళు ఆరాధించిదా అరుణోదయమున అమరుడని ఆశ తీరా. నాకంటే ముందుగా మీరు వెళ్ళి నేను ఎలా పడుతున్నానో నాతో కలిసి పడండి, లేదా మీనాతో కలిసి పడండి. అంతేగాని మీనా కంటే ముందుగా మనం అనుకుంటాం. ఆగండి, స్లోగా అనుకోండి, కానీ మౌనంగా ఉంది పడండి. ఓకే హృదయానందంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ మన మీద రావాలి. దేవుని ఆత్మ మనల్ని తాకాలి. దయచేసి దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవుని ఆత్మ దిగి రావాలి. నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తే, నిజంగా నువ్వు దేవుడిని ఆరాధిస్తే ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అన్నారు.
దేవుని ఆత్మ నింపబడాలి. నీ కంటిలో నుంచి ఆత్మీయ వర్షం అంటే కన్నీటి వర్షం, కన్నీరు రావాలి. ఆత్మతో చూపిస్తే, ఆత్మతో దేవుని ఆరాధిస్తే ఆమేన్. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆరాధక దేవుడా మీకు స్తోత్రాలు. ప్రభా మా మధ్యకు రండి, ప్రభా మా మధ్యకు రండి, ప్రభా మా మధ్యకు రండి. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి మంతుడా నా యేసయ్యా, స్తుతించెదా నా ప్రాణ ప్రియుడా. సర్వశక్తి మంతుడా నా యేసయ్యా, స్తుతించెదా నా ప్రాణ ప్రియుడా. సర్వశక్తి
హల్లెలూయా స్తుతి హల్లెలూయా హల్లెలూయా స్తుతి హల్లెలూయా సర్వశక్తిమంతుడా నా యేసయ్యా స్తుతించేదా నా ప్రాణప్రియుడా సర్వశక్తిమంతుడా నా యేసయ్యా స్తుతించేదా నా ప్రాణప్రియుడా హల్లెలూయా స్తుతి హల్లెలూయా 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 సర్వశక్తిమంతుడా నా యేసయ్యా స్తుతించేదా నా ప్రాణప్రియుడా సర్వశక్తిమంతుడా నా యేసయ్యా స్తుతించేదా నా ప్రాణప్రియుడా సర్వశక్తిమంతుడా నా యేసయ్యా స్తుతించేదా నా ప్రాణప్రియుడా ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వం చేయగలిగిన దేవతి దేవుడు ఆయనే సర్వశక్తిమంతుడా
యేసయ్యా స్తుతించేదా నా ప్రాణప్రియుడా. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ సహాయం దయచేయండి, మీ ఆత్మచేత నింపండి, మీ పరిశుద్ధాత్మారాలతో నింపమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమె ఓకే, అందరం కూర్చున్నాము. దయచేసి పిల్లలు కూడా ఇంకెవరు కూడా క్రిస్తులు అందించి ఆ తర్వాత మనము ప్రభు బల్లలోకి వెళ్ళగాము. దేవుని మాటలు వినేటప్పుడు దయచేసి వాక్యానికి డిస్టర్బెన్స్గా ఉండకూడదు. తర్వాత పిల్లలను కూడా మనమే కూర్చోబెట్టుకోవాలి. తెలిసిపోతుంది నీ చెప్పేటటువంటి మాటలు మీ మనస్సులో తెలుసుకో. అదేం చేస్తుందంటే చెడుని గర్తిస్తున్నప్పుడు, చెడుని బంధిస్తున్నప్పుడు, చెడు వైపు చూడదు. ఆత్మీయంగా దేవుని వైపే మనం చూస్తాం. హల్లెలూయా. అప్పుడు మనము దేవుని మీదే మనసు ఉంటుంది. ఈరోజు నేను చెప్పేటటువంటి మాటలు ఏంటంటే, మనము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయనటువంటి వారు ఎవరూ లేరు. అయితే ప్రార్థనకి ఫలితమేంటి? ప్రార్థనకి ఫలితమేంటి? ప్రార్థన చేస్తే కార్యము జరగాలి. జరగాలా లేదా? జరగాలి. ప్రార్థన చేస్తే కార్యం జరగాలి. అదే ఈరోజు నేను చెప్పేది. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ప్రార్థన చేశారు. ప్రతి విషయము కొరకు ప్రార్థన చేశారు. ఇంకోటి ఏంటంటే, ప్రభువా నాలో ఉన్నటువంటి చెడుత్వాన్ని తీసేయమని కూడా ప్రార్థన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్నటువంటి చెడు తలంపులను తీసేయమని కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా చెడు తలంపులు తొలగిపోతాయి. గట్టిగా సపోర్ట్ బట్టి దేవుని నామములో అదనమాట. అయితే నేను సమయాన్ని బట్టి కొన్ని చూపెడతాను. అప్పుడు దాన్ని మనము ముగించుకున్నాం. ఆ ప్రార్థన ఏం చేసేది, దేని కొరకు చేసేది. ఇంకోటి ఏంటంటే, ప్రార్థన చేస్తే అది మన కొరకే కాదు, అది ఎదుటి వారి కొరకైనా ఎవరి కొరకైనా మనము చేసినటువంటి ఆత్మీయమైనటువంటి ప్రార్థన అది ఖచ్చితంగా కార్యం జరిగింది. మొదటి ప్రార్థన యాకోబు రాసిన పత్రిక చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఒక్కళ్ళే చదవండి, మళ్ళీ గడిపిడి చేదు. అక్కడ మన వంటి స్వభావము కలిగినటువంటి మనుషుడే వర్షము కురవకుండా ఉండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయచాలి. 3.5 సంవత్సరములు వరకు. సరే, ఓకే. అక్కడికి ఇక్కడ ఏంటంటే, మొదటి ఏంటది చెప్పండి. మొదటిది ఏంటి? ప్రార్థన. ఏలియా మొదట ఇక్కడ నేను చెప్పాను. మొదట ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ఎవరిది? ప్రార్థన ఎవరిది? ప్రార్థన అంటే ఎవరు? దేవుడు. హల్లెలూయా. ప్రార్థన అంటే ఎవరు? దేవుడు. ఆ దేవుడు మనకు కావాలి. ఆ దేవుడు మనకు కావాలి అంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏలియాకి ఏది అవసరమైంది? ఏలియాకి ఏమి కావాలి? ఏలియా దేని కొరకు ప్రార్థన చేశాడు? ఏలియా ఎవరి వైపు చూసి ప్రార్థన చేశాడు? ఏలియా ఎవరిని అడిగాడు? ఏలియా ఏది అడిగాడు? ఓకే, ఈ రోజు నేను చెప్తున్నాను. ఏలియాని తీసి మనము పక్కమట పెట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధుడైనటువంటి పవిత్రుడైనటువంటి ఆ వ్యక్తిని తీసి మనము పక్కమట పెడతాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్పాను, మనందరము ప్రార్థన చేసేవారమే. హల్లెలూయా. మనందరము ప్రార్థించేవారమే. మనకి ఏది అవసరమో దాని కొరకు మనము ప్రార్థన చేస్తున్నాం. ఓకే, నువ్వు దేని కొరకైతే ప్రార్థన
ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో అది నువ్వు పొందుకున్నావా? అది నీకు కార్యము జరిగిందా? ఆ ప్రార్థన ద్వారా నువ్వు అద్భుతాలు చూసావా? ఆ ప్రార్థన ద్వారా నీకు కార్యం జరిగిందా? ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీతో మాట్లాడారా? ఇంకొక విషయం ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు మనలో ఎలా ఉండాలంటే, మన హృదయము కపటం లేకుండా ఉండాలి. అలా చెప్పండి, మన హృదయము భేదాలు లేకుండా చూడాలి. ఇవాళ ఉన్నటువంటి వారందరికీ భేదాలు ఉన్నాయి. హల్లెలూయా, అందరికీ భేదాలు ఉన్నాయి. మీరు ఒక్కటి గమనించట్లా, ఒక వ్యక్తితో మాట్లాడాలంటే, ఒక వ్యక్తితో మనము సావాస్యం చేయాలంటే, ఒక వ్యక్తితో మనము ఒక సంబంధము కలిగి ఉండాలంటే, ఒక వ్యక్తితో మనము ప్రేమ కలిగి ఉండాలంటే, మొదటి ఏంటంటే మనమే ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా, మనమే ప్రేమ కలిగి ఉండాలి. చెప్పి చాలా జాగ్రత్తగా గమనించండి. మనలో ప్రేమ ఉంటే ఎదుటివాడు మంచివాడు కాకపోయినా మన ప్రేమ ఏం చేస్తుందంటే, మన మంచితనం ఏం చేస్తుందంటే, ఎదుటివారి చెడు కానీ ఎదుటివారి భేదాలు కానీ వాటన్నిటిని కూడా ఏం చేస్తుంది? హల్లెలూయా, వాటన్నిటిని కూడా ఏం చేస్తుంది? తొలగించేస్తుంది. గట్టిగా సపరేట్ కొట్టండి. నేను అంటాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇదిగో ఎదుటి వ్యక్తి మంచిది కాదు, మరి మంచితనం, మన మంచితనం ఏది? హల్లెలూయా, మన మంచోడు కాదు, మరి ఎదుటివారి మంచితనం ఏది? హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి భేదాలు పెట్టుకుంటే, అలాంటి కపటాలు పెట్టుకుంటే మనం ఎన్ని ప్రార్థన చేసినా కూడా అది వ్యర్థమే. ఇది ఒకటి పక్కమండి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఏలియా మన వంటి మనిషి, మనలాగా అబద్ధాలు ఆడేవాడే, మనలాగా అబద్ధాలు చెప్పేవాడే, మనలాగా అన్నం తినేవాడే, మనలాగా బట్టలు వేసుకునేవాడే, మనలాగా చూసేవాడే. కానీ ఇతను ఏలియా ఎవరి వైపు చూశాడంటే, దేని వైపు చూశాడంటే దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూసి ఆయన కపటం లేకుండా, హల్లెలూయా, భేదాలు లేకుండా, హల్లెలూయా, నువ్వు ప్రార్థించేటప్పుడు కపటం ఉండకూడదు, నువ్వు ప్రార్థించేటప్పుడు భేదం ఉండకూడదు. నీ హృదయం అంతా ఎలా ఉండాలంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నీ హృదయములో దేవుడు ఉండాలి. నీ హృదయములో దేవుడు ఉండాలి. నేను ఒకసారి చెప్పాను, మనస్సుతో కాదు ప్రార్థన చేసేది. ఎలా చేయాలి తెలుసా? మనస్సులో చేయాలి. హల్లెలూయా చెప్పండి, ఎలా చేయాలి? మనస్సుతో చేస్తే అది ఖచ్చితంగా భేదాలు తీసుకొస్తుంది. నువ్వు మనస్సుతో చేస్తే ఖచ్చితంగా నీకు అవి కపటాలే ఎదుటి అన్ని కపటాలు అనపడతాయి. కనుక మనస్సులో కనుక నువ్వు ప్రార్థన చేస్తే, హల్లెలూయా, నువ్వు మనస్సులో కనుక, ఎందుకంటే మనకు తెలుసు, ఇద్దరు దొంగలు, ఒకరు సుంకరుడు, ఇంకొక ఆయన ఎవరు ఉన్నాడు కదా, ఇద్దరు పోయి ఎలా చేస్తున్నారు? ఒక వ్యక్తి చూడండి, మనసుతో ఎలా చేస్తారో తెలుసా? మనసును లోపల పెట్టి మనసుతో చేస్తాడు. అంటే మనసుతో అంటే ఏంటో తెలుసా? పెదాలతో చేయటం. మనసుతో అంటే ఏంటో తెలుసా? పెదాలతో చేయటం. మనస్సు అంటే ఏంటో తెలుసా? హృదయములో నుంచి చేయటం. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మనస్సు అంటే పెదాలతో చేయటం. ఇది పెదాలతో చేసే ప్రార్థన ఏంటంటే మనుషుల వైపు చూస్తుంది, మనుషులు కపటాలు ఎత్తుకుతుంది, మనిషి ఎలాంటోడని ఎత్తుకుద్ది, ఖచ్చితంగా వెతుకుద్ది. అదే మనసులో కనుక మనము చేసామనుకో, మనసులో నుంచి మనము ప్రార్థన చేసామనుకో, ఖచ్చితంగా నీ ప్రార్థనకు దేవుడు జవాబెత్తడు. అప్పుడు నీ మనస్సు మనుషుల వైపు, అందుకే మనసు కోదు. మనసు ఏం చేస్తుంది తెలుసా? నువ్వు మనసులో చేస్తుంటే ఆఫ్ చేస్తుంది. అందుకే దాన్ని ఇక్కడ ఆఫ్ చేస్తుంది. ఇక్కడ ఆఫ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ నిప్పేసి ఏం చేస్తుందంటే పెదాల కాడికి వస్తుంది. పెదాల కాడికి వచ్చి ఏం చేస్తుందంటే సుజిత్కి వెళ్ళి చూపిస్తుంది. ఇదేదో తెలుసా? మనసు, మనసులో కాదని, అది మనస్సు, మనస్సులో చేస్తున్నారు. ఇప్పుడు మీరు చేసినవన్నీ కూడా నేను యథార్థంగా చెప్తున్నాను, మనసులో చేస్తున్నారు. మనసులో చేయట్లేదు, మనసులో చూస్తున్నారు. వాస్తవం చెప్పండి, ఎందుకు మీ కార్యం జరగట్లా? ఎంతోమంది ప్రార్థన పరులు ఉన్నారు, ఎంతోమంది ఆత్మను పొందుకునేటటువంటి వారు ఉన్నారు. ఇక్కడ ఏలియా చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఏలియా చేసిన ప్రార్థన తెలుసా? మగసిరి కలిగి, ధైర్యం కలిగి, దేవునితో పోరాడి, దేవుని దగ్గరికి వెళ్ళి, దేవునితో కలిసి ఎలాగ ప్రార్థన చేశాడంటే ఆసక్తి. హల్లెలూయా. ప్రార్థనకి ఏది అవసరమో తెలుసా? ఆసక్తి. ప్రార్థనకి ఇంకోటి ఏదో తెలుసా? మనస్సులో, మనసు కాదు. ప్రార్థనకి ఏదో తెలుసా? మనస్సులో. ప్రార్థనకి ఏదో తెలుసా? మనస్సులో. ప్రార్థనకి మనస్సుతో కాదండి. హల్లెలూయా. ప్రార్థనకి రెండోది ఏంటంటే ఆసక్తితో. ఏలియా మన వంటి స్వభావమే. ఆయన దేవునితో పోరాడి దేవుని దగ్గరకు వెళ్ళి ఛాలెంజ్ చేసి అంటున్నాడు, దేవా వర్షము కురవద్దు అని. ఎన్ని సంవత్సరాలు కురవలేదు? 3.5 సంవత్సరాలు. ఓకే, మనకి ఇది లోతుగా పోదాం.
నీ ప్రార్థన, ఏలియా ప్రార్థన. ఆయన ప్రార్థన చేస్తే వర్షమే కురవలేదు. ఏమన్నా డేరాలు వేసాడా? టెంట్లు వేసాడా? ఆకాశంలోకి వెళ్ళి టెంట్లు వేసాడా? మనమైతేనా ఫంక్షన్లు జరుగుతుంటే టెంట్లు వేస్తాం. ఈ మధ్య టెంట్లకి మధ్యలో పెట్టి లేపుతున్నారు. ఎందుకంటే వారిని గుర్తు అటుబడి జారిపోతే ఇటుబడి జారిపోతాయి. హల్లెలూయా. కానీ ఏలియా మాత్రమో ఏ టెంట్లు కూడా ఇవ్వలేదు. హల్లెలూయా. మనసులో చేశాడు ప్రార్థన. ఇంకోటి ఏంటంటే ఆసక్తి కలిగి, అంటే కార్యము జరిగేంత వరకు ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేశాడు. ఈరోజు నేను అడుగుతున్నా, నీ ప్రార్థన ఎలా ఉంది? నీ ప్రార్థన ఎలా ఉంది? ఆసక్తితో ఎప్పుడైనా ప్రార్థన చేసావా? మోకరించి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? కన్నీటితో ఎప్పుడైనా ప్రార్థన చేసావా? కన్నీటితో దేవుడితో ఎప్పుడైనా మాట్లాడావా? దేవుని సన్నిధిలో కానీ, నీ ఇంట్లో కూర్చున్నటువంటి నీ ప్రార్థన సన్నిధిలో కానీ, నీ గృహంలో కానీ ఎక్కడైనా మోకరించి ఏనాడైనా నీ ఇంట్లో ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఆసక్తితో నువ్వు ప్రార్థన చేసావా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీతోటి, నాతోటి. ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉంది? దయచేసి నీ హృదయములను తీసే, నీ చేతనైతే నేను ప్రార్థన చేస్తానని చెప్పకండి. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తానని చెప్పకండి. ఎవరైనా సరే, సేవకుడైనా, అమ్మగారైనా, మీరైనా, విశ్వాసులైనా, ఎవరైనా సరే నీ హృదయములో ఉన్న కపటాలు తీసేసి మనసుతో ప్రార్థన చేయకండి. మనసులో ప్రార్థన చేయండి. మనసులో నుంచి ప్రార్థన వేయాలి. పై అందుకే ప్రభు అంటే వారు పై పెదవులతో చేసేటటువంటి మాటలు ఎప్పుడు పాటలాడి పైనే పోతుంది. కానీ అది దేవుని యొక్క మర్మాన్ని వినేదు, దేవుని యొక్క మర్మాన్ని మీకు చూడలేదు. ఇది ఒకటి. ఏలియా ఏం చేశాడు? ఏలియా ఫస్ట్ ఏలియా, తర్వాత ప్రార్థన. ఆ ప్రార్థన ఏం చేసింది? ప్రార్థన చేసి ఏం చేసింది? కార్యం జరిగి వర్షము. ఇది ఎంతమంది నమ్ముతున్నారు? ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మీ చేయండి. ప్రభు మీ కొందనాలు అయ్యా. ఎవరైతే ప్రభు ఏలియా మాట విన్నారు, ఏలియాని చూశారు, ఏలియా ప్రార్థన చూశారు, ఏలియా ప్రార్థన చేస్తే కార్యం జరిగింది. ప్రభు వారు నాయన మా ప్రార్థన కూడా అలాగ ఉండాలని మేము కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తామని, మేము కూడా మనస్సుతో కాకుండా మనస్సులో ప్రార్థన చేస్తామని ప్రభు వారి కుడి హస్తాన్ని చూపారు. బలపరచండి, దయపరచండి, తోడుగా ఉండండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రెండో చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయములో 26వ వచనములో ఒకసారి చూద్దాం. రోమాపత్రిక చూడండి 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మ చూడండి తన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఏలయనగా గట్టిగా చెప్పండి ఒకసారి, మళ్ళీ చదువు మాట. ఏలయనగా యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపు శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా. అది నేను ఇప్పుడు అడుగుతున్నాను ఈ మాటని. నీకు ప్రార్థన చేయటం తెలుసా? నీకు ప్రార్థన చేయటము తెలుసా? ఇంకోటి ఏంటంటే, నువ్వు ప్రార్థించకపోయినా దయచేసి కపటాలతో ప్రార్థన చేయబాకండి. ఇంతవరకు మీకు ప్రార్థన ఎలాగ చేయాలో తెలియదు, ఎలాగ దేవుణ్ణి స్తుతించాలో తెలియదు. అయినా కూడా హల్లెలూయా, నువ్వు ఎలాగ ప్రార్థన చేసినా, నువ్వు దొంగ వలె ప్రార్థన చేసిన, నువ్వు అభిషేకం వలె ప్రార్థన చేసిన, నువ్వు మోసగాడి వలె ప్రార్థన చేసిన, నువ్వు అబద్ధాల కూర వలె ప్రార్థన చేసిన, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకు ఇంత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా,
ఉన్నటువంటి దేవుని బిడ్డ, నువ్వు దొంగమైనా, నువ్వు మోసగాడివైనా, నువ్వు వ్యభిచారమైనా, నువ్వు అబద్ధాలు కోరువైనా, నువ్వు ఎలాంటి వాడివైనా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకో కింద ఏమని తెలుసా? ఎందుకయ్యా నువ్వు వణుకుతావు? నీ ప్రార్థించకపోతే, నీ వైపు చూడకపోతే ఎందుకయ్యా నువ్వు ఎందుకు దేవునికి నీ మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో? నిన్ను నాశనము చేయటానికి కాదు, నిన్ను రోగముగా చేయటానికి కాదు, నిన్ను అబద్ధాల కోరిగా చేయటానికి కాదు, నిన్ను దొంగగా చేయటానికి కాదు, నిన్ను వ్యభిచారిగా చేయటం కాదు, నిన్ను లేనివాడిగా ఉంచటానికి కాదు. ఆయన బంధం అంటే ఆశీర్వాదం. అన్నడు చెప్పండి. ఆయన ప్రేమ అంటే నిన్ను దీవించటమే. ఆయన కనికరం అంటే నిన్ను విస్తరింపముగా ఫలింపు చేయటానికే. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆయన ప్రేమ, అది ఆయన కృప, అది ఆయన కనికరము. ఆ కనికరాన్ని పొందుకున్నటువంటి, ఆ కనికరమును పొందుకున్నటువంటి ఏలియా, ఆ కనికరములో ఉన్నటువంటి, ఆ ప్రేమలో ఉన్నటువంటి ఏలియా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా కొత్త నిబంధనలో మళ్ళా అదే అంటున్నాడు. ఇది పలుకుతున్నది ఎవరో తెలుసా? పౌలు గారు అంటున్నాడు. కింద మాట ఏంటో తెలుసు, 26వ వచనములో, ఇదిగో ఏం తెలుసా? మనము మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు ప్రార్థన ఎవరికైనా తెలుసా? ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ప్రార్థన ఎవరికైనా తెలుసా? నిజంగా ప్రార్థన గురించి నాకు తెలుసు అన్నటువంటి వాళ్ళు చెయ్యొద్దండి. ఇంతవరకు మీకు ప్రార్థన ఎలాగ చేయాలో తెలియదు, దేవుడి దగ్గర ఎలాగ నడుచుకోవాలో తెలియదు. అందుకే నీకు శ్రమ, అందుకే నీకు బాధలు, అందుకే నీకు రోగాలు, అందుకే నీకు జబ్బులు, అందుకే నీకు సమస్యలు. ప్రార్థన ఎలాగ చేయాలో ఇప్పటి వరకు మీకు తెలియదు. అక్కడ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోబడటం ఏంటో తెలుసా? తగ్గించమంటే ఏంటో తెలుసా? ఏ మాట అయితే దేవుడు చెప్పాడో ఆ మాటను అనుసరించడం. మందిరానికి వచ్చినప్పుడు మనము క్రమముగా కూర్చోటం, మందిరానికి వచ్చినప్పుడు మనము పద్ధతిగా నడుచుకోవటం, మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం మీదే మనస్సు ఉంచడం. ఇప్పటి వరకు మీరు దేవుని వాక్యం మీద మనస్సు లేదో, ఇప్పటి వరకు దేవుని మీద మీకు ప్రేమ లేదు. ఆదివారము కాబట్టి వస్తున్నాం మనం అని ప్రార్థన చదువుతున్నట్టు బట్టి వస్తున్నాం. కానీ అలాగైతే నీ సమస్యలు పోవు, అలాగైతే నీ ఆటంకములు పోవు, అలాగైతే నీలో ఉన్నటువంటి కపటాలు, భేదాలు ఏది కూడా పోదు. ఇప్పటి వరకు మీకు ప్రార్థన ఎలాగ చేయాలో తెలియదు. దయచేసి ఈ రోజు నుంచి నేర్చుకోండి. ప్రభు ప్రార్థన ఎలా చేస్తాను? ప్రార్థనలో కపటాలు ఉండకూడదు, ప్రార్థనలో భేదాలు ఉండకూడదు, ప్రార్థనలో ఆటంకాలు ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అన్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం అన్నాడు, నీవు ప్రార్థించేటప్పుడు నీ సన్నిధి గదిలోకి ఏమన్నాడు? నీ సన్నిధి గదిలోకి. హల్లెలూయా. ఏమన్నా చదవండి ఒకసారి. మరియు అదిగో, మీరు ప్రార్థన చేయనప్పుడు గట్టిగా చెప్పండి కొట్టండి. మొదటిది ఏంటో తెలుసా? వేషధరణ. మనుషులకు కనపడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను చేయుట పైవిషయం అన్నది. వారికి ఇష్టం ఏంటంటే వీధి చేయొచ్చు. ఎలాగ చేయాలి? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి, అది చాలేక అది మనకు కావచ్చు, తలుపు వేసి ప్రార్థించమంటున్నారు. ఎలాగ పడితే అలాగ ప్రార్థన చేయబోతున్నా. దయచేసి ఇంతవరకు నాకు ప్రార్థన చేయటం వచ్చు అన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే మీరు నేర్చుకోలేదు కనుక, మీరు లోపడలేదు కనుక, మీరు దేవుడు చెప్పినట్టు చేయలేదు కనుక, మీరు దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయలేదు, దేవుడు ఏదైతే చేయొద్దో అది చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు అది చేశారు కనుక చేతులు కొట్టండి. చప్పట్లు దయచేసి చప్పట్లు కొట్టండి, కొట్టాలి.
హల్లెలూయా. మీరు దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయలేదు, మీరు దేవుడైతే ఏదైతే చేయకూడదో అది చేస్తున్నారు. ఒక మాట నేను చెప్తాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇది పరిశుద్ధ గ్రంథము, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది గబుక్కున మన చేతిలో ఇలా జారిపోయింది అనుకో, అయ్యో అని చెప్పి దీన్ని ఏం చేస్తాం కలకి. హలో చెప్పండి, అంటమా లేదా? తర్వాత ఇది మనకు తెలియకుండా ఒకవేళ కాలే తగిలింది అనుకో, ఏం చేస్తాం దెబ్బ అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు వాహో దేవుడా నేను నిన్ను కన్యాను. గట్టిగా చెప్పట్టండి. మీకు అదే తెలుసు. ఇంకొక విషయం తెలుసా? మనం రోజు దేవుణ్ణి తంతాం, మనం రోజు దేవుణ్ణి తొక్కుతున్నాం. ఎలాగో చెప్తాను వినండి. మనం రోజు దేవుణ్ణి తొక్కుతున్నాం, రోజు దేవుణ్ణి తంతున్నాం, మనము రోజు దేవుణ్ణి స్తుతిస్తున్నాం. హల్లెలూయా చెప్పండి. ఎలాగా మీకు ఎవరైనా ఒకళ్ళు ఏమైనా తెలిస్తే చెప్పండి, లేకపోతే నేను చెప్తాను. ఈ బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథంలో కాలు తగిలితేనే కళ్ళ కద్దుకుంటున్నాం. మనము రోజు దేవుణ్ణి చంపుతున్నాం, రోజు మనము దేవుణ్ణి హింసిస్తున్నాం, రోజు దేవుణ్ణి మనము తొక్కేస్తున్నాం. ఎప్పుడు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ అబద్ధమైన చెప్పలేదా, ఏ అబద్ధమైన ఆడలేదా, ఎవరిని కూడా దూషించలేదా, ఎవరిని కూడా తిట్టలేదా? చెప్పండి. అదే దేవుణ్ణి దూషించి తొక్కటం అంటే. మనము కాలుకు బైబిల్ తగిలితేనే అలాగంటే చాలా ఉన్నాయి. దొంగతనం చేయటం దేవుణ్ణి, వ్యభిచారం చేయటం దేవుణ్ణి, ఇవన్నీ కూడా నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి త్వరగా త్వరగా అక్కడ చూడండి. ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవా అన్నారా? నీ దేవుడైన యెహోవాను నేనే నీ దాసులు గృహమైన ఐగుప్తులో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చింది నేనే, నేను తప్ప. ఓకే, ఇక్కడ ఆగాం. ఏమన్నాడు? నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. దాని అర్థం ఏంటో తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అంటే దాని అర్థం ఏంటంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుడు నువ్వు అవునంటే అవును, కాదంటే కాదన్నాడు. తర్వాత మనము ఏదైనా పని చేసేటప్పుడు ఎప్పుడు బయలుదేరుతాము? సమయాన్ని చూసి పని చేస్తాం. అది దేవుడిని దూషించాం, అది దేవుడిని హింస పెట్టాం. ఇంకోటి, ఎవరన్నా వెధవరాలు కానీ పిల్లలు లేరువురు కానీ ఎవరన్నా ఎదురు వస్తే మనం ఏం చేస్తాం? అది దేవుణ్ణి దూషించడం. చాలా ఉన్నాయి, వచ్చే వారం మీకు అన్నీ రాసి చెప్తాను మీకు. ఇంకోటి ఏంటంటే, మనం ఇది ఏదన్నా మూల స్తంభం వేయాలంటే 3 గంటల 15 నిమిషాలు లేదా 10 గంటల 36 నిమిషాలకి మంచి ముహూర్తం ఉంది. ఇది దేవుణ్ణి దూషించటమే. ఇంకోటి ఏంటంటే, దేవుని సన్నిధిలో ఒప్పుకొని పోయి ఓకే అయ్యగారు మేము చేస్తామని చెప్పి మీరు ఎప్పుడైనా టయాన్ని పాటించారా? అప్పుడు దేవుని తొక్కలేదా? ఎందుకు? అందుకే వారు మనుషుల వైపు చూశాని ఏదో మనకు దేవుని మీద ప్రేమ ఉన్నట్టు తెలియక మనకు కాలు తగిలితే దానికి మళ్ళీ కళ్ళకద్దుకోవటం. హల్లెలూయా. వీటన్నిటికంటే ఎక్కువ పాపం చేస్తున్నాం. నాకు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. మరి నువ్వు సోదరగటం ఎందుకు? దేవుడే నీకు దర్శనాలు ఇస్తాడు కదా, నీ సేవకుడికే దర్శనాలు ఇస్తాడు కదా, నీ సేవకుడే చెప్తాడు కదా. మళ్ళీ ఏం చేస్తావు? 31వ తారీఖు లేదా 15వ తారీఖు అమ్మాయికి ఫంక్షన్ బాగుందని నీళ్ళు పోయటానికి నీళ్ళు. ఈ దేవుని ఎదుటి పాపం చేసినారు. నేను తప్ప వేరొక దేవుడు నీకు అంటే వేరేది ఉండకూడదు, వేరే మాట ఉండకూడదు. దేవుని మాటే, దేవుని వాక్యే. ఇవన్నీ నువ్వు చేయట్లేదా? ఇవన్నీ పాపమే. తర్వాత ఉంది పైన ఆకాశం అందే కింద భూమి అందే కానీ అయ్యా భూమి కింద నీడ అందే కానీ అదిగో ఏ రూపకమునైనా
విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. అది నువ్వు చేసుకోకూడదు. తర్వాత వాటికి సాగిలపడకూడదు. వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. వాటిని పూజించకూడదు. ఏలయనగా నీ దేవుడైన నీ యెహోవా దేవుడైన యెహోవా నన్ను నేను రోషము గల దేవుడు, రోషము గల దేవుణ్ణి నన్ను నన్ను దేశించు వారి విషయంలో 4 తరముల వరకు చూడండి. దేవుడు అని చెప్పి బాప్తీసును పొందుకొని ఎవరు తీసుకోమన్నారు? నేను తాటికాయ మోకలాగా వచ్చి నాకు బాప్తీసుమని ముంచేటప్పుడు నీళ్ళలా బాగానే ముంచుతాము, అప్పుడు బాగానే ఉంటుంది. ఫస్ట్లో ఉన్న ప్రేమ, ఫస్ట్లో ప్రేమించిన ప్రేమ, బాప్తీసం తీసుకున్నప్పుడు ప్రేమ, బాప్తీసం తీసుకున్నప్పుడు భయము, బాప్తీసం తీసుకున్నప్పుడు భక్తి. ఎన్ని చేసావు తిన్న కూడన్నది కూడా తింటున్నావు. తిన్న కూడలు కూడా తిని దేవుని ఎదుట పాపం చేస్తున్నావు. దేవుని 2 కాళ్ళతో తొక్కేస్తున్నావు. దేవుని ఎదుట 2 కాళ్ళతో తొక్కేస్తున్నావు. తర్వాత అన్నాడు నన్ను నన్ను దేశించు వారి విషయం 3-4 తరాలు. చూశారా? తండ్రి చేసిన దోషం, తండ్రి చేసిన పాపం, అబద్ధాలు చెప్పిన పాపం, మోసాలు చేసిన పాపం, దేవుని సన్నిధిలో ఒప్పుకొని బయటికి వెళ్ళి నీ ఇష్టానుసారముగా చేసినప్పుడు ఎంత పొద్దున పూట మీరు దేవుణ్ణి ఎంత తొక్కుతున్నారో తెలుసా? ఆదివారం పూట దేవుణ్ణి ఎంత కాళ్ళతో తొక్కుతున్నారో తెలుసా? నీ కొరకు, నా కొరకు పునరుద్ధానుడై లేచినటువంటి ఈ రోజున, ఈ దినమున మీరు ఉదయమే దేవుణ్ణి తొక్కుంటే వస్తున్నారు. దేవుణ్ణి తొక్కుకుంటూ వస్తున్నారు. నీ చేతనైతే బాప్తీసం తీసుకో. నువ్వు దేవుళ్ళు నిలబడటానికైతే బాప్తీసం తీసుకో. తర్వాత అంటాడు త్వరగా నన్ను ప్రేమించి నా ఆజ్ఞ గైకొని 1000 తరముల వరకు కర్ణించువాడనై ఉన్నానా నామమును. అదిగో ఎవరు నిన్ను పాడు చేయట్లా, నీ పక్కమ్మటి వాడు నిన్ను పాడు చేయట్లా, నీ పక్కమ్మటి వాడిని నాశనం చేయట్లా. నీకు నువ్వుగా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు, దేవుడు చెప్పినట్టు మాట నువ్వు వినకుండా, దేవుడు మాటకు లోపడకుండా ఎవరు తీసుకోమన్నారు? బాప్తీసం ఎవరు రమ్మన్నారు? మందిరానికి నువ్వు వచ్చావు. దేవుడు నీకు కార్యాలు చేస్తాడు. దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నా, ఈ మందిరంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు తెలుసా? నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా, నీ కొరకు ఎంత ప్రార్థించినా కూడా దేవుడు నీకు ఎన్ని కార్యాలు చేశాడు. అయినా కూడా దేవుణ్ణి దూషిస్తూ, అయినా కూడా దేవుని సమయాన్ని పాటించకుండా, అయినా కూడా దేవుడు చెప్పిన మాట వినకుండా, సంఘాన్ని ప్రేమించలేక, సంఘ బిడ్డలను ప్రేమించలేక, దేవుడు చెప్పిన మాటను వినలేక, తర్వాత మాట్లాడదు నామమును. చూశారా ఎంత వ్యర్థముగా? ఆదివారం వదిలిపెట్టుకొని, దేవుడు పునరుద్ధాన్ని వదిలిపెట్టుకొని ఎన్ని పనులు చేశావు. ఆదివారం చేయకూడని పని చేసి దేవుడిని నువ్వు పాపం చేశావు, దేవుడిని తొక్కేశావు. నువ్వు కాలుతో తగ్గితేనే కళ్ళ కత్తుకున్నావు. దేవుడు చెప్పాడు ఆదివారము పునరుద్ధాన దినము. నీ పనివాడైనా, నీ జీవితగాడైనా విశ్రాంతి దినము. ఎప్పుడైనా ఆశ్రయించారా? దేవుని తొక్కలేదా? దేవుని కాలక నేలేదా? ఎలా వస్తాయి మీకు శాపాలు? ఎందుకురా మీకు? ఎందుకు మీరు శాపంలో ఉన్నారు? ఎందుకు శాపగ్రస్తులై ఉన్నారు? హల్లెలూయా. తర్వాత విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఆచరించండి, ఉంచుకొనుము. చూశారా? దేవుడి దినాన్ని నువ్వు పెట్టుకుంటే శాపగ్రస్తులు. దేవుడు దొక్కలా? దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు తెలుసా? ఇవాళ ఏంటబ్బాయి రాలేదంటే, అయ్యగారు ఇవాళే బంధువులు చుట్టారు, ఇవాళే పెళ్ళి, ఇవాళే పేరంటాం. మీకు ఒక విషయం తెలుసులేదు. మా పిన్ని కూతురు వైరా చనిపోయింది. 2 ఆదివారమే చనిపోయింది. ప్రార్థన అయినాక వెళ్ళారు. మళ్ళీ ఆదివారం ప్రార్థనే దినం వచ్చింది. వెళ్ళలా నేను వెళ్ళలా. ప్రార్థన చేశాను, ప్రభు నీ చిత్తమని. తర్వాత త్వరగా మీరు వేయలేదా? చదువు. 6 దినములు కష్టపడి నీ పని అంతటి చెయ్యి. 7వ దినము. 7వ దినం ఎవరిది? అక్కడ చూడు 2 అర్థాలు. 7వ దినము యెహోవాది. మనం ఏం పెడతామో తెలుసా? దినాలు పెడతాం. 7వ దినాన్ని దినాలు పెడతాము. 7వ దినాన్ని మనం దినంగా పెడుతున్నాం. తర్వాత అదిగో నీవైనను నీ కుమారుడైన
నీ కుమారుడైనను కుమార్తె అయినను దాసుడైనను నీ అదిగో దాసుడైనను నీ దాసి